నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 18వ తారీఖు ఆదివారం నుండి 2026 జనవరి నెల 24వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, మకరములో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభములో రాహువు, మీనములో శని, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారం కానీ, నూతన ఉద్యోగం కానీ మీకు అనుకూలంగా ఉంది. దశమములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశమములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు, జన సహకారం వల్ల లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. వ్యయములో శని సంచరించడం వల్ల యథావిధిగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పని భారము, శ్రమ, ఆర్థిక సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా ఈ వారంలో మీరు బలపడతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు శుభఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒకానొక సందర్భంలో లేక ఒక కార్యక్రమం నిర్వహించే సమయంలో మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాదు. అసౌకర్యాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక నూతన కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారంలో నూతన అవకాశాలకు అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు శుభ ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారుల అండదండలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, కన్న తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా నడుస్తోంది. ఇటువంటి సమయంలో మౌనంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మనసును లగ్నం చేసి భగవంతుని మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. భాగ్యములో శని సంచారం వల్ల
వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ కొన్ని శుభవార్తలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, సమాజంలో గౌరవము, జన సహకారము మీకు అనుకూలంగా ఉంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ జనాలతో కానీ అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, కలహాలకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. భూవాహన సమస్యలు కూడా ఎదురవుతాయి. అష్టంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. మీరు మునుపటిలాగే ధైర్యంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులకు కానీ అవకాశం ఉంది. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ మాటకు విలువ, వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం పుష్కలంగా మీకు లోపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి సమయంలో మీరు మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనో మాట్లాడి అపార్థాలు తెచ్చుకోకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలైంది మనసు లగ్నం చేయండి. భగవంతుని మీద భారం వేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వ్యయములో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొట్టుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభరితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు శుభరితాలు అందేటువంటి పరిస్థితి ఉంది. షష్టంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. చతుర్థములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, మాటల వల్ల అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూముల నుంచి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు,
ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభరితాలను లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నీతిగా పనిచేసి నిరాడంబరంగానే మంచి లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. భూవాహన లాభాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమంలో పాల్గొని మంచి విజయాన్ని, మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు శుభ ఫలితాలు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, అనుకోని నూతన అవకాశాలు, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఈ వారంలో మీరు అనుభవిస్తారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, పనివారి లోపం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం కూడా అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు, విద్యార్థులకి అనుకూల వాతావరణం, జన సహకారం కూడా బాగుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. పోటీ ప్రపంచంలో కూడా విజయాలను సాధించుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ, పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి సమయంలో ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. మీ మాటల వల్ల అపార్థాలకి, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలైంది మనస్సు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. అతి సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సోమరితనం వల్ల పనిభారము, శ్రమ అధికమవుతుంది. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు
ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. ఒక నూతన అవకాశాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అంకిత భావంతో పనిచేస్తారు. మీ పనితీరుకు తగినటువంటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు మీకు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.